పాడుతా తీయగా షోలో చీకటి కోణం ఎక్స్పోజింగ్ చేయమంటారు. సునీత కీరవాణిపై లేడీ సింగర్ కమెంట్స్. బుల్లితెరపై వచ్చే షోలు కొన్ని మాత్రమే జనాల్లోకి బాగా వెళ్ళి పాపులర్ అవుతుంటాయి. కొన్ని షోలు వస్తున్నాయంటే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. ఈ విధంగా సక్సెస్ అయిన టీవీ షోలలో పాడుతా తీయగా ఒకటి. ముఖ్యంగా సంగీత ప్రియులు ఈ షోని చూడటానికి ఇష్టపడుతుంటారు. యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ వస్తుంటాయి. ఒకప్పుడు ఈ షోకి లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ షోలో కీరవాణి, సునీత, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సిరీస్లో తనకి అన్యాయం జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రవస్తి జడ్జిలు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో జరుగుతున్న చీకటి కోణాలు బయటపెట్టి ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా కీరవాణి, చంద్రబోస్, సునీతపై విమర్శలు చేసింది ప్రవస్తి. స్టార్ మాలో సూపర్ సింగర్ 2024 విజేతగా నిలిచింది. పాడుతా తీయగా షో గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు అని ప్రవస్తి పేర్కొంది. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. జడ్జీలు ఈ షోలో వివక్ష చూపుతున్నారు. జడ్జీలు నన్ను ఒక చీడపురుగుని చూసినట్టు చూస్తున్నారు. సింగర్ సునీత అయితే కీరవాణి గారికి నా గురించి లేనిపోనివి అన్నీ కల్పించి చెప్పారు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ కూడా మాట్లాడారు. శ్వేతా మోహన్ లాంటి సింగర్లు నన్ను అభినందించారు. కానీ పాడుతా తీయగా షోలో జడ్జీలకు నాపై ఎందుకు అంత కక్ష అనేది అర్థం కావడం లేదు. పాడుతా తీయగా ప్రొడక్షన్ అయితే వరస్ట్. వాళ్ళు మాకు కాస్ట్యూమ్ ఇచ్చి నడుము కిందకి శారీ కట్టుకోండి, ఎక్స్పోజింగ్ చేయండి అని చెబుతారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయితే నీకున్న బాడీకి ఇంకేమీ ఇవ్వగలను అంటూ అసభ్యంగా మాట్లాడాడు. వీళ్ళ మాటల వల్ల నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. డిప్రెషన్కి గురయ్యాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటి చెత్త అంతా లేదు. కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్లోకి జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి పాడుతా తీయగా షో వరస్ట్గా మారింది. సింగర్ సునీత గారికి అయితే నేనంటేనే పడదు. నన్ను చూసే సమయంలో ముఖం ఏదో విధంగా పెట్టి చూస్తారు. కావాలనే నా సాంగ్కి నెగిటివ్ కమెంట్స్ ఇస్తారు. ఒకసారి ఆమె మైక్ ఆపడం మర్చిపోయింది. ఆ టైంలో నేను ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉన్నాను. ఈ అమ్మాయికి అసలు వాయిస్లో బేస్ లేదు, కానీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటూ కీరవాణికి నెగిటివ్గా చెప్పింది. ఇయర్ ఫోన్లో ఆ మాటలు నాకు వినిపించాయి అని ప్రవస్తి పేర్కొంది. శ్రీరామదాసు చిత్రంలో అంతా రామమయం అనే సాంగ్ పాడాను. అది మేల్ సాంగ్. అంతకుముందు నేను ఎలాంటి సాంగ్ ఇచ్చినా దానిని రిజెక్ట్ చేశారు. అది శ్రీరాముడి రౌండ్ కాబట్టి రాముడి పాటలే ఎంచుకోవాలి. చివరికి అంతా రామమయం సాంగ్ ఇచ్చాను. దానిని సెలెక్ట్ చేశారు. అది మేల్ సాంగ్ కాబట్టి నేను పాడితే ఎంతో కొంత తేడా ఉంటుంది. దానిని పట్టుకొని ముగ్గురు జడ్జీలు నాకు నెగిటివ్ కమెంట్స్ ఇచ్చారు. సునీత, కీరవాణి ఏదో మేనేజ్ చేశావు అని అన్నారు. చంద్రబోస్ అయితే నీ వాయిస్లో ఆతృత లేదు అని అన్నారు. అంతకుముందు ఒక అమ్మాయి సాంగ్ పాడుతూ లిరిక్స్ మర్చిపోయింది. ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. నాపై ఇంత పక్షపాతం ఎందుకో అర్థం కావడం లేదు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.